కథా స్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ గుణపాఠం. కథ రచన శ్రీ తెలికిచెర్ల రామకృష్ణ. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. ప్రతి తండ్రి తన తల తాకట్టు పెట్టైనా సరే కూతురు పెండ్లి ఘనంగా జరపాలని చూస్తాడు. కానీ శేఖరం అలా తల తాకట్టు పెట్టక్కర్లేదు. కానీ ఓ మధ్యతరగతికి చెందినవాడు, మంచి భావాలు ఉన్నవాడు. అతని పెద్ద కుమార్తె సుధ, చిన్న కుమార్తె రాధ. మంచి చదువు, అందచందాలు ఉన్నాయి. సుధకు మంచి అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా కట్నాలు చదివించడంతోనే అవుతోంది. ఓ పక్కన అప్పటికప్పుడే ఓ 2 బ్యాచ్లు దాదాపు ఓ 400 మంది భోజనాలు చేసి ఉంటారు. అసలు ఎస్టిమేషన్ ప్రకారం 300 మందికే వండించారు. అసలు వస్తారనుకునేది కూడా ఇంకా తక్కువే అని మగపెళ్లివారు చెప్పారు. కానీ ఏదో అనుమానంతో సుధ తల్లి శాంత ఊహించి అన్ని సామాన్లు తెప్పించి వెంటనే ఏర్పాట్లు గావించింది, తమకు మాట రాకుండా ఉండాలని. అలాంటి క్షణాల్లో మాట పడాలంటే తల తీసినంత పని అవుతుంది. ఇవన్నీ సుధ ఓ కంట కనిపెడుతూనే ఉంది. అలాగే సుధ ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళాయి. అమ్మాయి సుధా అన్న పిలుపుకు ఒక్కసారిగా నిద్రలేచి బాల్య కల వచ్చింది అనుకుని లేచింది. గోడగడియారం వంక చూస్తే 6 గంటలవుతోంది. ఈరోజు శ్రీకాకుళం నుంచి నిన్ను చూడ్డానికి వస్తున్నారు. అబ్బాయిది మంచి ఉద్యోగం, మంచి అబ్బాయి అంటున్నారు, తొందరగా రెడీ అవ్వు అంది సుధ తల్లి శాంత. ఏంటమ్మా, ఆడపిల్లకి పెళ్లి చూపులో పెద్ద పరీక్షలే ఉంటుంది. బయట ప్రపంచంలో ఎన్నో చూస్తున్నాం. మొన్న నా ఫ్రెండ్ పెళ్లి చూపులకి రావడం, 1,00,000 ప్రశ్నలు వేయడం, అంతా విని ఊరెళ్ళి ఏ సంగతి చెప్తాం అని వెళ్ళిపోవటం, తీరా చూస్తే ఏవో వంకలు పెట్టడం. ఏదైనా పెళ్లి కావలసిన ఆడపిల్ల అన్న తర్వాత ఇవన్నీ తప్పవుగా అనుకుని సిద్ధమవసాగింది. ఇంటి ముందు ఓ కారు ఆగింది. ఓ 50 ఏళ్ల ఆయన, అతని భార్య, పక్కనే అబ్బాయి సాగర్, మరో 2 కారు దిగారు. రండి రండి అంటూ సాదరంగా ఆహ్వానించాడు శేఖరం. మెయిన్ హాల్లో సోఫాలో కూర్చోబెట్టి తనో కుర్చీలో కూర్చున్నాడు. షరా మామూలుగా స్వీట్స్, హాట్స్, డ్రై ఫ్రూట్స్ ప్లేట్లతో తెచ్చిపెట్టింది సుధ చెల్లెలు రాధ. కతికితే అతకదన్న పూర్వ సామెతను పక్కన పెట్టి చక్కగా పలహారాలు లాగించారు. అమ్మాయిని రమ్మనమనండి అంది అబ్బాయి తల్లి. సుధని తీసుకొచ్చారు. పున్నమి నాటి చంద్రబింబం లాంటి మోము, దొండపండి వంటి పెదవులు, సంపంగి రేకుల్లాంటి కనుబొమ్మలతో చూడ్డానికి ఎంతో అందంగా ఉంది. బిడియంగా వచ్చి ఓ కుర్చీలో కూర్చుంది. అమ్మాయి పేరేంటి అడిగింది అబ్బాయి తల్లి. సుధా అని చాలా వినయంగా చెప్పింది. ఏం చదివావు అబ్బాయి తండ్రి ప్రశ్న. ఎంఎస్సీ పూర్తి చేశాను చెప్పింది సుధ. అంతలోనే అబ్బాయి తండ్రి, ఏ అమ్మాయి, నీకు వంటలు వచ్చా? ఏ రకాల వంటలు వండుతావు? అన్ని రకాల పిండి వంటలు చేయడం తెలుసా? పొదుపు చేయడం తెలుసా? పాటలు పాడడం వచ్చా? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు. పాపం సుధ, ఇవేం పాడు ప్రశ్నలు, ఇంకా ఏవో జనరల్ నాలెడ్జి, అతని బిజినెస్కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారనుకున్నాననుకుని ఆ ప్రశ్నలన్నింటికీ ఓర్పుతో నేర్పుతో సమాధానాలు చెప్పింది. ఇవన్నీ చూస్తున్న అబ్బాయి మొదటి చూపులోనే సుధకి తన మనసులో ఓ ప్రత్యేకమైన స్థానం కల్పించుకున్నాడు. ఇవన్నీ గమనిస్తూ తన తల్లిదండ్రుల ముఖాలు తీక్షణంగా చూసి అమ్మాయి తల్లిదండ్రులను వీరు ఏదో పెద్ద పరుగులు పెట్టించే యోచనలోనే ఉన్నారు అని ఇట్టే గ్రహించాడు. ఇంకా అసలు విషయానికి వద్దాం శేఖరం గారు. కట్నంగా ఓ 5 లక్షలు, అత్తగారి ఆడపడుచు లాంఛనాలు మీ శక్తికి తగ్గట్టు పెట్టండి.
పెళ్లి ఘనంగా చేయండి. మా తరఫున వచ్చిన వారందరికీ గౌరవ మర్యాదలకు లోటు రాకుండా చూసుకోండి అన్నాడు ఆ అబ్బాయి తండ్రి. శేఖరం, శాంత, సుధ ఆలోచించుకుని అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు, సత్ప్రవర్తన కలిగిన అబ్బాయిలా ఉన్నాడని గ్రహించి వారి అంగీకారం తెలియచేశారు. ఇంకేముంది, అబ్బాయి తల్లిదండ్రులు వెంటనే అమ్మాయి మాకు భలే నచ్చింది, మంచి ముహూర్తం చూసుకుని పెళ్లికి రెడీ అవ్వండి అని చెప్పడంతో అమ్మాయి తల్లిదండ్రులు చాలా సంతోషించారు. మంచి ముహూర్తం చూసి సుధాసాగర్ల వివాహం నిశ్చయించారు. అది తోట ఉత్సవం. ఓ పానకం బిందె, 2 పళ్ళాలు వగైరా వగైరాలు పెట్టారు. అంతం కాదిది ఆరంభంలా పెళ్లికొడుకు తల్లి, అబ్బే ఒక్క బిందె ఏమిటండి, మాకేమైనా 2-3 అబ్బాయిలు ఉన్నారనుకున్నారా, కనీసం 2 ఇత్తడి బిందెలు, 4 పళ్ళాలు, ఓ 4 గ్లాసులు పెట్టండి. అలాగే ఆడపడుచు లాంఛనాలుగా 1,00,000 రూపాయలతో పాటు ఓ రిఫ్రిజిరేటరు, ఓ వెట్ గ్రైండర్ ఇవ్వండి. ఏ మరల పెడతారా ఏంటి అంటూ దీర్ఘాలు తీసింది. చేసేది లేక వెంటనే మగపెళ్లి వారి కోరిక తీర్చారు. అలా అడుగడుగునా గొంతెమ్మ కోరికెల్లా వారు కోరుతున్నారు, ఆడపెళ్లి వారు తీరుస్తున్నారు. వీరి ఆశలు తీర్చుకోవటమే వీరి ఆశయాలాగున్నాయి అనుకుంటూ ఇప్పటికి ఈ కార్యక్రమం అవ్వాలంటే 2వ అమ్మాయి పెళ్లి కోసం దాచినది ఖర్చు పెట్టాల్సిందే అనుకుని దానికి సిద్ధపడ్డారు. అప్పటికే సుధ ముఖ కవళికలు మారాయి వీరి ప్రవర్తన చూసి. మొదట ఒకలాగా ప్రవర్తించారు, ఇప్పుడు వేరేగా ప్రవర్తిస్తున్నారు. వీరిని దెబ్బతీయాలనుకుంది. ఈ తంతు పూర్తయింది లెండి అంటూ పురోహితుడు అన్న మాటలకి సుధ ఆలోచనల నుండి బయటకొచ్చింది. అటుపక్కగా ఉన్న వధువు కేటాయించిన గదిలోనికి వెళ్తున్న సుధకి ఒక్కసారిగా కాళ్లకు బ్రేక్ పడ్డట్టుగా అక్కడే నిల్చుడిపోయింది. ఓ గదిలో నుండి వినపడుతున్న పెళ్లికొడుకు తల్లిదండ్రుల మాటలు లీలగా చెవిని తాకాయి. ఇప్పటి వరకు దాదాపు వాడి చదువు నిమిత్తం 1వ తరగతి నుండి ఎంఎస్సీ వరకు అయిన ఖర్చు, వాడికి పెట్టిన తిండి, బట్ట వగైరాలు అన్నీ కలిపి 25 లక్షల పైన అయి ఉంటుంది. ఈ ఖర్చు అంతా మనం ఏదో రూపంలో మన వాడికి తెలియకుండా వాళ్ళ నుంచి వసూలు చేయాల్సిందే. మనది బిజినెస్ మైండ్ కదా. అబ్బా మీరు గట్టిగా అరవకండి, నేను ఉన్నాగా. వియ్యంకుల దగ్గర నుండి ఎలా రాబట్టాలో నేను చూసుకుంటా, ఎలా గుంజాలో అలా గుంజుతా అంటూ ఆవిడిగారు. సుధ విన్న విషయం ఆమె తల్లిదండ్రుల చెవిలో వేసింది. ఆ పరిస్థితికి అలజడి రేగినా తమాయించుకుని 2వ కూతురి పెళ్లి కోసం ఉంచిన డబ్బు కూడా ఖర్చు చేయడానికి సిద్ధపడ్డారు, సంస్కారవంతంగా మాటపై నిలబడాలని. ఆ తర్వాత అలుకపాన్పు దగ్గర ఓ గోద్రేజ్ బీరువా, వాషింగ్ మిషన్ కావాలని పెట్టించుకున్నారు. నిజానికి సాగర్ కోరికలు కావు గాని ఆ పరిస్థితి అలా కల్పించారు వియ్యాలవారు. ఆ తంతులు పూర్తయ్యాయి. ఆ తర్వాత పిన్నత్తగారి లాంఛనాలు, పెద్దత్తగారి లాంఛనాలు పేరుతో మరో 50,000 దాకా గుంజారు. మొత్తానికి ఆడపెళ్లి వారిని ఎన్ని రకాలుగా ఆడుకోవాలో అలా ఆడేసుకున్నారు. కాళ్ళు కడిగే పళ్ళెం, చెంబు ఆడపెళ్లివారు పెట్టినవి నచ్చక వెండి పళ్ళెం, చెంబు అప్పటికప్పుడు కోరితే ఇస్తామని మాటిచ్చిన తదుపరి మాంగళ్యధారణ పూర్తి చేయించారు. పీటల మీద ఉండగా కట్న కానుకలు ఇవ్వాల్సిన వారు ఇచ్చారు. అప్పగింతలప్పుడు మగపెళ్లి వారందరికీ నూతన వస్త్రాలు పెట్టించుకున్నారు. అప్పటికి జనాలు పరచబడ్డారు. తెలతెలవారుతోంది. మర్నాడే శ్రీకాకుళంలో మగపెళ్లి వారింట్లో కొత్త దంపతుల గృహప్రవేశం, వ్రతం, కులదేవతలు కోల్చుకోవటం. అక్కడ కూడా ఎంతలా ఆడుకోవాలో అంతలా అమ్మాయి తరఫు వారిని ఆడుకున్నారు. ఆ రోజే శోభనం కూడా జరిగిపోయింది. 3 రాత్రులు అయిన తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. సాగర్ సెలవులు కూడా అయిపోయాయి. బెంగళూరు వెళ్ళి ఆఫీసులో జాయిన్ అయ్యాడు. మొన్నటి వరకు బ్రహ్మచారి కనుక ఒక సింగిల్ రూమ్లో ఉండేవాడు. కొత్త కాపురం కోసం అన్ని సౌకర్యాలు ఉన్న మంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాడు. ఓ 10 రోజుల తర్వాత మంచి రోజు చూసుకుని సుధని కాపురానికి తీసుకెళ్ళడానికి సమాయత్తమయ్యాడు. సాగర్ తల్లిదండ్రులను కూడా తీసుకుని వెళ్దామని అంటే, నాకు ఊపిరి తిరగని పనులున్నాయని రాలేమని ఇరువురు చెప్పారు. సరే చేసేదేమీ లేక సుధ తల్లిదండ్రులను తీసుకుని బయలుదేరారు. అక్కడ ఓ 10 రోజులు ఉండి అన్నీ చక్కపెట్టి వచ్చారు. ఆ జంట అపార్ట్మెంట్లోని వారందరితో ఎంతో కలివిడిగా సరదాగా ఉండేవారు. ఓ రోజు భర్త కౌగిలిలో ఒదిగిపోతూ, ఏమండి నాకు చిన్న సందేహం, ఎప్పటినుంచో మిమ్మల్ని అడగాలని అనుకుంటూ ఉన్నా, కానీ నా మనసు ఎందుకో వారిస్తోంది, అందుకే అడగలేకపోతున్నాను, అడగమంటారా అంది. అడుగు సుధా, తప్పకుండా,
నీ సందేహాలు సమస్యలు తీరుస్తాను. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరితవ్యా నాతి చరామి. అంటే ధర్మార్థ కామ మోక్షములందు ఒకరికొకరు తోడుగా ఉంటామని ఇద్దరూ కలిసి చేసే ప్రతిజ్ఞ నాతి చరామి కదా? అవును, ఇంకా నాకు గుర్తుంది అన్నాడు. ఆ రోజు పెళ్లిలో తోటోత్సవం అయిన వెంటనే నేను నా గదిలోకి వెళ్తున్నప్పుడు మీ అమ్మా నాన్న మాట్లాడిన మాటలు నా చెవిలో పడిన విషయాలు. ఆగు సుధా, ఇంకేమీ చెప్పక్కర్లేదు. నేను అక్కడ లేననుకుని వారు అన్న మాటలన్నీ విన్నాను. అసలు కట్న కానుకలే తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలనుకున్న ఆశయం నాది. నా ఆశయాలకు విలువ ఇస్తారనుకున్నాను కానీ పెళ్లి చూపులప్పుడు వారు అలా ప్రవర్తిస్తారని అనుకోలేదు. నిన్ను చూసిన తర్వాత నీ మనస్తత్వాన్ని అర్థం చేసుకుని నిన్నే చేసుకోవాలనే కోరిక దృఢపడింది. అనురాగం, ఆప్యాయతల ముందు పసుపు కుంకుమ పేరిట ఇచ్చే కట్నం ఎంతో చిన్నది. పెళ్లిలో వారి ప్రవర్తన నాకు నచ్చలేదు. నన్ను ఓ ఆడపిల్ల తండ్రి కొనుక్కుంటున్నాడన్న ఫీలింగ్ కలిగింది. తరువాత ఇలాంటి తల్లిదండ్రులను సంస్కరించాలని అనుకున్నాను. కొడుకులను వ్యాపార వస్తువుగా చూసేవారిని సంస్కరించడానికి నీవు ఏమి చేసినా నా సహకారం తప్పక ఉంటుంది. ఇలా ఆడపిల్లల తల్లిదండ్రులను హింసించే ప్రతి ఒక్కరికి గుణపాఠం కావాలి. అభిమానం, ఆప్యాయత లేని మనుషులు. చదువు, విజ్ఞానం రెండూ మనకి సంస్కారాన్ని నేర్పాలి గాని ఆడపిల్లల తల్లిదండ్రులను కట్నాల పేరిట హింసించడం తగని పని. ఇంత మంచి భావాలు ఉన్న మీరు నాకు భర్త కావడం నా పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు నా మనసులోని ఆందోళన పూర్తిగా తొలగిపోయింది అంటూ సాగర్ని హృదయానికి హత్తుకుంది. రోజులు గడుస్తున్నాయి. అన్యోన్యంగా కాపురం చేస్తున్నారు. అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన సాగర్కి భోజనం వడ్డించింది. అంతలో కాలింగ్ బెల్ మోగింది. చేతులు కడుక్కుని వెళ్లే లోపే మరో 2 సార్లు మోగింది. తలుపు కొద్దిగా తీసి నిశ్చేష్టురాలైంది. ఎదురుగా అత్తమామలు. ఎన్నాళ్ళ నుంచో పేరుకుపోయిన కసి ఒక్కసారిగా విజృంభించింది గాని బయటికి తెలియనీయకుండా, ఎవరు మీరు అడిగింది సుధా. అదేంటమ్మాయి అలా అడుగుతున్నావు? సాగర్ ఇల్లు ఇదే కదమ్మా. ఓ ఐసీ, మీరు సాగర్ తల్లి తండ్రి అన్నమాట. అన్నమాట ఏంటమ్మా, ఉన్నమాటే కదా అన్నారు అత్తమామలు. ఎందుకు వచ్చినట్లు అడిగింది సుధా. కొడుకు సంసారం ఎలా ఉందో చూసిపోదామని. కొడుకా? ఎవరి కొడుకు అడిగింది సుధా. అతను మా అబ్బాయి అన్నారిద్దరు. అతన్ని, అతని సంసారాన్ని చూడాలన్నా మీకు చూపేది లేదు. అతనితో మాట్లాడే హక్కు కూడా మీకు లేదు. ఇంకొక క్షణం ఈ ఇంటి గడపలో నిలబడే హక్కు కూడా మీకు లేదు. నేను సాగర్ని కొన్ని లక్షల క్యాషు, బంగారం, ఇతర ఖరీదైన సామాన్లు ఇచ్చి కొనుక్కున్నాను. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. చదువు, విజ్ఞానం రెండూ మనకి సంస్కారాన్ని నేర్పాలి గాని ఆడపిల్లల తల్లిదండ్రులను కట్నాల పేరిట హింసించడం, కొడుకుల్ని కట్నాల బజారులో అమ్ముకోవడం తగని పని అంటూ సుధా తలుపు వేసింది. చేసేదేమీ లేక తలదించుకుని ఇరువురు వెనుతిరిగి వెళ్ళిపోయారు. జరిగిందంతా సాగర్తో చెప్పింది. మంచి పని చేశావు. సరే, కాలమే వారికి గుణపాఠం నేర్పుతుంది అన్నాడు. తదుపరి కొద్ది నెలల తర్వాత సుధ గర్భవతి అయి పండంటి బిడ్డను కంది. అలా కొన్నాళ్ళు గడిచేసరికి సాగర్ తల్లిదండ్రులు ఆర్థికంగా చిదిగిపోయిన తర్వాత ధన సంపాదన కంటే, ఇల్లు వాకిళ్లు కంటే కొడుకులు, కోడళ్ళు, మనవలు ముఖ్యమైన తెలుసుకున్నారు. పూర్తి జ్ఞానోదయం కలిగి పశ్చాత్తాపపడి కొడుకు, కోడలతో తమను కలపాలని వియ్యంకులను వేడుకున్నారు. మంచి మనసున్న శేఖరం, శాంతలు అందర్నీ కలిపారు. మీరింతవరకు గుణపాఠం కథ విన్నారు. రచన శ్రీ తెలికిచెర్ల రామకృష్ణ. వినిపించిన వారు పప్పు భోగారావు. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి